తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 75,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. ఇక టైం స్లాట్ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టికెట్లు లేని భక్తులకు 17 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం 4 గంటలు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ తెలిపింది. 3,93,00,000 స్వామివారికి భక్తులు కానుకంగా సమర్పించారు. తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, దర్శనానికి ప్రస్తుతం ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి పూర్తి స్థాయిలో కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉన్న క్యూ లైన్ల వరకు భక్తులు ఉన్నారు. సుమారు 17 నుంచి 18 గంటల పాటు స్వామివారి దర్శనానికి సమయం పడుతుందని అధికారులు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. టైం స్లాట్ టోకన్స్ అంటే నేరుగా క్యూ లైన్ లో వెళ్లిన వారికి, అదేవిధంగా టైం స్లాట్స్ ఉన్న వారికి, అదేవిధంగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 4 నుంచి 5 గంటల సేపు సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. మొత్తం మీద అయితే అటు వేసవి సెలవులు ముగుస్తున్నాయి, స్కూళ్లు ప్రారంభమైన 12వ తేదీ అయినప్పటికీ ఇటు ఏదైతే డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ప్రారంభమైనాయి. అయితే ఉన్నత విద్యా సంస్థల్లో చేరే విద్యార్థులు కానీ, అటు ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్స్ లో చేరే విద్యార్థులు కానీ పెద్ద సంఖ్యలో తమ తల్లిదండ్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వస్తున్నారు. దీంతో నడకదారులు అటు శ్రీవారి మెట్టు మార్గంతో పాటు ఇటు అలిపిరి మెట్టు మార్గంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో నడిచి వెళ్తున్న పరిస్థితి. ఉదయం నుంచి అంటే కేవలం 5,000 టైం స్లాట్ టోకన్స్ మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే వారికి ఇస్తున్నప్పటికీ సుమారు 15,000 మందికి పైగా అటు నడిచి వెళ్తున్నారంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు నడకదారులు వెళ్లే భక్తులకు మజ్జిగను అందజేస్తున్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయం సమీపంలోతో పాటు చుట్టుపక్కల ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నాము. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు మిగతా అన్ని చోట్ల ఎక్కడికెక్కడ భక్తులకు అన్నదానాన్ని చేస్తున్నాము. దీంతో పాటు క్యూ లైన్ లో ఉన్న వారికి అన్న ప్రసాదాలతో పాటు పాలు, మజ్జిగ, కాఫీ ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. 100 మీటర్లకు ఒక చోట ఏదైతే పాయింట్ పెట్టి శ్రీవారి సేవకులతో పాటు అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల ద్వారా అన్నదానాన్ని పంపిణీ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ రద్దీ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.